వాగ్దేవి టెక్నో పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొంచెం బ్యాక్ రిక్వెస్ట్ చేస్తున్నామండి లక్ష్మీనారాయణ గారిని మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు జగపతి బాబు గారికి బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా కె శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం, డైరెక్టర్ సాహితీ గ్రూప్. ఎస్ పూర్ణచంద్రరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి, డైరెక్టర్ ఆఫ్ సాహితీ గ్రూప్. అండ్ అలానే షాల్ తో సత్కరించవలసిందిగా బి పార్వతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్. సాహితీ వాగ్దేవి టెక్నో పార్క్ అండ్ హితా క్యాపిటల్ లీఫ్లెట్ ను ఆవిష్కరించవలసిందిగా మనందరి ఫేవరెట్ రమ్యకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చేస్తున్నామండి. ఆవిడ ఏ పాత్ర చేసినా ఆ పాత్రకే ప్రాణం పోస్తారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, జగపతి బాబు గారికి, మిగతా పెద్దలందరికీ, మీ అందరికీ నా నమస్కారము. చాలా రోజులైంది విజయవాడ వచ్చి. ఇలాగే ఒకప్పుడు ఒక 6 months ఒక 7 months గ్యాప్ తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ని గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం. ఇప్పుడు నేను విజయవాడ దిగినప్పుడు విజయవాడని గుర్తుపట్టలేకపోయాను, అంత డెవలప్ అయి ఉంది. దానికి హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఐ థింక్ హీఈస్ రియలీ ద CEO and the most capable leader. I hope he has many terms to come to achieve his goals for Andhra Pradesh. And my dearest friend Jagapati Babu garu, ఆయన ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది ఈ ప్రాజెక్ట్కి ఒక ISI సర్టిఫికేట్ ఇచ్చినట్టే. సో
సాహితీ గ్రూప్ వాళ్ళకి, ఈ వెంచర్కి, ఇంకా దీనిపైన ఎన్నో వెంచర్స్కి మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టునైట్. థ్యాంక్ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అందరికీ నమస్కారం అండి. నేనేం చేసినా ఒప్పుకుంటున్నా నా ప్రేక్షకులకి స్పెషల్ నమస్కారం. ప్రెస్ వారికి, పోలీస్ వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సాహితీ గ్రూప్ ఈ ప్రోగ్రామ్కి మన సీఎం గారు చంద్రబాబు గారు రావటం అనేది చాలా గొప్ప విషయం అండి, చాలా పెద్ద విషయం. నాకెందుకో ఆయన సీఎం అయినా, ఆయన ఎంత సీరియస్గా ఉన్నా, ఆయన ఎందుకంటే విజనరీ కాబట్టి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా ఉన్నా సరే నాకు స్నేహితుడితో మాట్లాడిన ఫీలింగ్ వస్తుందండి. ఆయన ఏమన్నా అనుకుని ఉండి నాకు ఆ ఫీలింగ్ ఉంది. అదే ఫీలింగ్తో నేను వెళ్ళి, సార్ నేను వచ్చాను, ఓకే మీకు చాలా బిజీ అని తెలుసు, మీరు ఎస్ అని చెప్పేస్తే వెళ్ళిపోతానండి అన్నాను. ఏంటో చెప్పండి అన్నారు. ఇట్లా రావాలి అంటే ఆలోచించుకుంటూ వస్తానని చెప్పాను. కేవలం నా కోసం వస్తున్నారు. నా మాటకి ఎంత విలువ ఇచ్చిన ఆయనకి సార్, ప్రతి క్షణం మీరు ఇచ్చిన ప్రతి క్షణం నా మనసులో ఉండిపోతుందండి. మాటలు ఉన్నాయి కాబట్టి నేను ఆడను, నేను ఊరినే మాట్లాడను. ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుందండి. ఐఎమ్ దేర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్సిడెంట్లీ అండి, తెలియకుండా ఇందాక కొబ్బరికాయ కొట్టేటప్పుడు తెలుగుదేశం రంగు పడిపోయిందండి ప్యాంటు మీద, అది పసుపుతో. సో ఆయన కలిసినప్పుడు అండి, అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన బేబీ. ఆ బేబీ ఎలా పెరగబోతోంది, ఎంత ఎదగబోతోంది అనేది ఆయన చెప్తుంటే, చిన్న పిల్లడు బర్త్డే వస్తుంది, నాకు ఈ గిఫ్ట్లు వస్తున్నాయి అనే టైప్లో ఆయన కళ్ళలో చూసిన ఆనందం చూస్తే, ఆయన విజన్ చూస్తే చాలా ముచ్చటేసింది. ఆయన తప్పకుండా ఇక ఆయన గెలిచేశారు, వచ్చేసారు, చేసేసారు అనే ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ బేబీ, ఆయన పెంచే ఈ బేబీలో ఒక ప్రైడ్ ఉన్న బేబీతో, ఆ ప్రైడ్లో ఈ సాహితీ గ్రూప్ కూడా ఉండాలి అనేది మా ఎండి గారి కోరికండి, నా స్వెట్ ఈక్విటీ పార్ట్నర్. బట్ వాళ్ళ కోరిక, ఆయన విజన్ని వీ విల్ ఆల్సో యాడ్, మాది కూడా ఒక మార్క్ అవ్వాలి, సాహితీ ఇక్కడ ఒక మార్క్ అవ్వాలి అమరావతిలో అనేది ఒక ఫీలింగ్లో మేము ఇక్కడ ఆయన పిలవడం జరిగిందండి. అండ్ ఇది యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టండి, ఇదే వెంచర్ ఇంకెక్కడ పెట్టినా 3-4 టైమ్స్ వస్తుంది ప్రాఫిట్. అది కాదు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు చూసింది. ఇది ఈ పార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే భాగంలో మనం ఒక భాగం అవ్వాలి, చంద్రబాబు గారికి ఒక చేయి తోడుగా ఉండాలి అనేది ఆయన కోరిక. సో అలాగే జరిగింది. ఇక ఆయన విషెస్ వచ్చిన తర్వాత ఇది సూపర్ సక్సెస్ అవుతుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు మై బెస్ట్ ఫ్రెండ్ రమ్య కృష్ణ, మై గాడ్ మదర్, మన శివగామి. అండ్ ఐ థింక్ ఇట్స్ గెటింగ్ లేట్. గుడ్ నైట్ ఎవ్రీబడి. లవ్ యూ ఆల్.